హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. నేను మీ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఎంసీక్యూ ట్రిక్స్లో భాగంగా పార్ట్ 2 వీడియో చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో మీకు టాప్ 10 ఎంసీక్యూ ట్రిక్స్ సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్ విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. ట్రిక్ విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు రిమైనింగ్ ఎంసీక్యూ ట్రిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎగ్జామ్లో మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి ఐడియా లేనప్పుడు, ఏదో ఒక సమాధానం పెట్టాలనుకున్నప్పుడు ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా మిగతా వారి కంటే 20 నుంచి 30 మార్కులు ఎక్కువగా మార్కులు అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఆబ్జెక్టివ్ టైప్ సంబంధించి ఎలాంటి ఎగ్జామ్స్ కైనా కానీ ఈ ట్రిక్స్ అనేది మీకు యూస్ఫుల్ గా ఉంటుందండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. మీరు వీడియోని లైక్ చేసినట్టయితే మీకు ఇలాంటి వీడియోస్ అనేది మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అదే విధంగా లైక్ బటన్ పక్కన హైప్ అని ఉంటుందండి, హైప్ కూడా చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే విధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనండి, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఇందులో ఎంసీక్యూ ట్రిక్స్ సంబంధించి ఇందులో మొదటిది అపోజిట్ ఆప్షన్ ట్రిక్. అపోజిట్ ఆప్షన్ అంటే మీరు సాధారణంగా ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నలు చూస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలలో ఏబిసిడిలలో ఒక 2 ఆప్షన్స్ మాత్రం అపోజిట్ ఉంటాయి. అంటే ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది అని అంటారు. లేదు అంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అని అంటారు. ఓకేనా? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఈ రెండిటి మధ్యలో ఉంటాయి. ఓకేనా? అపోజిట్ ఆప్షన్ ట్రిక్ అంటారు. ఇవి రెండిటి మధ్యలో మాత్రమే ఎక్కువ శాతం 80% సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీకు సమాధానం అనేది తెలియనప్పుడు, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం తెలియనప్పుడు ఈ ట్రిక్ ఉపయోగించి మీరు సమాధానం పెడితే ఎక్కువ శాతం సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ లో 2 పూర్తిగా వ్యతిరేక అర్థాలు ఉన్నప్పుడు, అంటే ఒకటి పెరగడము, ఒకటి తగ్గడం లాంటివి, లేదంటే ఒకటి చిన్న, ఒకటి పెద్ద, అలాంటి ఆప్షన్స్ ఉంటే అవి రెండింటి మధ్యలో ఎక్కువ సమాధానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణ చూడండి, వస్తువును పైకి విసిరినప్పుడు దాని వేగం ఏమవుతుంది అని ఒక ఎగ్జాంపుల్ అనేది, ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది. ఓకేనా? ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు పెరుగుతుంది, తగ్గుతుంది అని ఉంది, పెరుగుతుంది, తగ్గుతుంది. ఇవి రెండిట్లలోనే ఆప్షన్ అనేది సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు 50% అనేది ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది క్వశ్చన్ సంబంధించి. వీటి గురించి మీకు ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్ అనేది ఉపయోగించండి. ఓకేనా? ఈజీగా మీరు మార్క్స్ అనేది సాధించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ వచ్చేసి బ్రాకెట్ ట్రిక్. బ్రాకెట్ ట్రిక్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నలకు సంబంధించి డీటెయిల్డ్గా ఇస్తాడు. ఆప్షన్స్ అనేవి కొన్ని జనరల్గా ఉంటాయి, సాధారణంగా ఉంటాయి. కొన్ని ఆప్షన్స్ మాత్రం డీటెయిల్డ్గా విత్ బ్రాకెట్ ఓపెన్ చేసి మరీ ఇస్తారు. బ్రాకెట్లో ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్ సంబంధించి. అంటే అలాంటి డీటెయిల్డ్ ఆప్షన్ బ్రాకెట్లో ఏదైతే మెన్షన్ చేసి ఇస్తాడో ఎక్కువ శాతం ఆ ఆన్సర్సే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ ఆప్షన్లోనైతే బ్రాకెట్ ఉపయోగించి అదనపు సమాచారం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారో అలాంటి సమాధానం మాత్రం కరెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి ఎందుకు అంటే ఎగ్జామినర్ పేపర్ తయారు చేసే అతను ఆ ఆప్షన్ విషయంలో జాగ్రత్త పడతాడు. ఎందుకంటే ఆ ఆప్షన్ సంబంధించి ఎలాంటి తప్పు లేకుండా ఉండడానికి, చూడడానికి దానికి సంబంధించి బ్రాకెట్ అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్రాకెట్ ట్రిక్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూడండి. భారతదేశపు జాతీయ జలచర జీవి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది మీకు అర్థం కావడానికి మాత్రమే. ఇంత సింపుల్ గా క్వశ్చన్స్ అడగడు సార్ అని మళ్ళీ కింద కామెంట్లో చేస్తారు. ఇది మీకు జస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసమే ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను. అంటే ఇందులో పెద్ద క్వశ్చన్స్ కూడా రావచ్చు, క్రిటికల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఆప్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది, మోడల్ క్వశ్చన్. ఓకేనా? దీంట్లో ఏమంటున్నాడు? ఏ మొసలి, బి తాబేలు, సి గంగా నది డాల్ఫిన్, దీన్ని బ్రాకెట్ లో సుసు అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ డి వచ్చేసి నీలితిమింగలం. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో బ్రాకెట్ లో దాని నిక్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. గంగా నది డాల్ఫిన్ సంబంధించి సుసు అని అంటారు కాబట్టి సుసు అని బ్రాకెట్ లో పెట్టి మరీ ఇచ్చాడు. ఇలాంటి ఆప్షన్స్. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయని కాదు, ఇంకా క్రిటికల్ గా ఉంటాయి క్వశ్చన్స్. వాటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని బ్రాకెట్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్ ఉపయోగిస్తే మీకు 80% అనేది సమాధానం కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి గుడ్డిగా సమాధానం అయితే చేయొద్దు. ఓకేనా? ప్రశ్నకు సంబంధించి అవగాహన లేనప్పుడు ఏదో ఒకటి సమాధానం చేయకుండా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ట్రిక్ వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్ లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్ గా 350 పైగా టాపిక్లు ఉంటాయి.
ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 100% ట్రిక్స్తో ఎలాంటి కోర్స్ లేదండి. కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న కోర్సెస్ అన్నీ మీకు 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా తక్కువ సమయంలో ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుందండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటి కోర్స్ తీసుకోండి. ఓకేనండి, మన నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్తే సామాజిక బాధ్యత లేదా నైతిక విలువలకు సంబంధించిన ట్రిక్. అంటే ఏంటి నైతిక విలువలు అంటే? ఎక్కువ శాతం కొన్ని ఎగ్జామ్స్లో ఉంటాయండి నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఎస్ఐ ఎగ్జామ్లో కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ కొన్ని నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఎథిక్స్ సంబంధించి జనరల్గా మనకు నిత్య జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు అనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. వాటికి సంబంధించి మనం ఏదైతే సమాధానం పెడతామో జాగ్రత్తగా పెట్టాలి. ఎథిక్స్ సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు మన సొంత ఆలోచనతో సమాధానం పెడితే మాత్రం రాంగ్ అవుతుంది. అలాంటి ప్రశ్నలకు మనం జాగ్రత్తగా ఆలోచించి సానుకూలమైన సమాధానం మాత్రమే చూస్ చేసుకోవాలి. అంటే ఎలా ఉంటాయి ప్రశ్నలు అనేది ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు పాలిటీ లేదా ఎథిక్స్ ప్రశ్నలలో ఏ ఆప్షన్ అయితే నైతికంగా లేదా రాజ్యాంగబద్ధంగా ఉంటుందో, లేదంటే సమాజానికి మంచి చేసేలా ఉంటుందో అదే సరైన సమాధానం అవుతుంది. నెగిటివ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు చూజ్ చేసుకోవద్దు నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, దీనికి సంబంధించి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఒక విద్యార్థి తరచుగా క్లాస్కి ఆలస్యంగా వస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా ఉంటే మీరు ఏం చేస్తారు? జనరల్గా మనకు బయట జరిగే నిత్య జీవితంలో జరిగే క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు అడుగుతాడు. ఆ పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారని మనల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందులో మనకు సొంత నిర్ణయాలతో ఆలోచించే ప్రశ్నలకు సమాధానం పెడితే రాంగ్ అవుతుంది. అలాంటప్పుడు ఎలా పెట్టాలంటే నెగిటివ్ ఆప్షన్స్ ఉన్నవి ఎప్పుడైనా తొలగించేసేయాలి. సానుకూలంగా ఉండే ఆప్షన్స్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వాటికి సంబంధించి ఆప్షన్స్ చూడండి ఏమున్నాయంటే, విద్యార్థిని క్లాస్ బయట నిలబెడతారు. ఇప్పుడు మీ టీచర్ పొజిషన్లో ఉన్నారు, విద్యార్థి లేట్ వస్తే మీరు క్లాస్ బయట నిలబెడతారా? ఓకేనా? ఇది పనిష్మెంట్ సంబంధించి, అంటే పనిష్మెంట్ ఇవ్వడానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్, ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేస్తారు. విద్యార్థి లేట్ వచ్చినప్పుడు ప్రిన్సిపాల్కి చిన్న చిన్న విషయాలకు ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తారా విద్యార్థి మీద? చేయరు కదా. ఓకేనా? ఇది బి ఆప్షన్. నెక్స్ట్, సి వచ్చేసి విద్యార్థిని అందరి ముందు తిడతారు. మీరు ఉపాధ్యాయుని స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థి ఆలస్యంగా వస్తే అందరి ముందు అతన్ని అవమానపరిచినట్టు తిడతారా? తిట్టారు కదా. ఓకేనా? ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. ఓకేనా? ఆలస్యానికి గల కారణాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇది సానుకూలంగా ఉండే ఆప్షన్. ఇది పాజిటివ్గా. ఓకేనా? పాజిటివ్ ఆప్షన్. మొదటగా విద్యార్థి క్లాస్కి ఎందుకు ఆలస్యంగా వచ్చాడో దానికి గల రీజన్ తెలుసుకోవాలి. ఓకే, మొదటగా కారణం తెలుసుకోవడం ఉపాధ్యాయుని యొక్క బాధ్యత. ఓకేనా? అంతే తప్పించి అందరి ముందు తిట్టడం కానీ, చిన్న చిన్న విషయాల ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయడం కానీ, లేదంటే క్లాస్ బయట నిలబెట్టడం కానీ, ఇవన్నీ పనిష్మెంట్ సంబంధించి కానీ నెగిటివ్ సంబంధించిన స్టేట్మెంట్స్. ఈ నెగిటివ్ సంబంధించిన స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలిమినేషన్ చేయాలి. ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఆప్షన్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. నైతిక విలువలకు సంబంధించి వస్తాయి, ఎథిక్స్ సంబంధించి నిత్య జీవితంలో జరిగే సంఘటనను మనం టెస్ట్ చేసినప్పుడు ఎగ్జామ్లో వాటికి సంబంధించి సొంత నిర్ణయాల పక్కన పెట్టి మనం పాజిటివ్గా ఉండే ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. అలా సమాధానాలు పెట్టినప్పుడే ఎక్కువగా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, క్లిష్టమైన పదజాలం సంబంధించిన ట్రిక్. క్లిష్టమైన పదజాలం అంటే మీరు చాలా వరకు ఎగ్జామ్స్ రాసుంటారు. ఆ ఎగ్జామ్స్లలో ప్రశ్నలకు సంబంధించి కొన్ని వర్డ్స్ అర్థం కావు. ఆ సైంటిఫిక్ వర్డ్స్ అనేది అర్థం కావు. ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఇస్తాడు. ఆ పదాలు అనేది సైంటిఫిక్ వర్డ్స్ అనేది మెన్షన్ చేసుకుంటూ ఇస్తాడు. కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని సైంటిఫిక్ వర్డ్స్ వాడి క్లిష్టమైన పదాలతోటి ఆప్షన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఆప్షన్స్ ఎక్కువగా సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. సాధారణంగా ఇచ్చే ఆప్షన్స్ అనేది మీకు సమాధానం తెలియనప్పుడు ఆప్షన్ అనేది ప్రిఫర్ చేయకండి. ఎక్కువ శాతం క్రిటికల్గా సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేసుకొని కాంప్లెక్స్ లాంగ్వేజ్లో అన్నీ మెన్షన్ చేసుకుంటూ డీటెయిల్గా ఇచ్చే ఆప్షన్స్ మాత్రమే ప్రిఫర్ చేసుకుంటే ఎక్కువ సమాధానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రెండు ఆప్షన్లు అనేవి ఒకేలా అనిపిస్తే ఏ ఆప్షన్ అయితే మరింత స్పష్టంగా స్పెసిఫిక్గా సైంటిఫిక్ పదాలతోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆప్షన్ అనేది ఫ్రేమ్ చేస్తాడో అలాంటి ఆన్సర్ మాత్రమే సరైనది అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? జనరల్ లాంగ్వేజ్లో ఉండే ఆప్షన్ మాత్రం తరచుగా తప్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఒక క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఓకేనా? ఇది మీకు ఎగ్జాంపుల్ క్వశ్చనే. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి?
ఇక 2 ఆప్షన్స్ మాత్రమే ఇస్తున్నా. ఈ 2 ఆప్షన్స్కి సేమ్ మీనింగ్ వస్తుంది. కాకపోతే ఒక ఆప్షన్ ఎలా ఉంది, ఇంకొక ఆప్షన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసి వాతావరణం అనేది వేడెక్కడం. ఇది కరెక్టే. గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం వేడెక్కుతుంది. ఇది పాజిటివే, స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇది జనరల్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సేమ్ అదే. గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత పెరగడం వల్ల, సాంద్రత అనే పదాలు ఇవి చూడండి, సాంద్రత పెరగడం వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదల. ఈ ఆప్షన్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలా ఉంది, రెండిట్లలో మీరు కంపేర్ చేసుకొని చూడండి. ఇక్కడ ఏమేం పదాలు వాడాడు, సాంద్రత అనే పదం వాడాడు, సగటు ఉష్ణోగ్రత అనే పదాలు వాడాడు. వీటిని ఉపయోగిస్తూ మనకు ఆప్షన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒక డెఫినేషన్ లాగా గ్రీన్ హౌస్ అంటే డెఫినేషన్ అనేది ఫ్రేమ్ చేసి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సింపుల్గా వాతావరణం వేడెక్కడం అనేది కూడా అదే మీనింగ్ వస్తుంది. సెకండ్ బి ఆప్షన్ కూడా అదే మీనింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ సైంటిఫిక్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇలాంటి పదాలు మెన్షన్ చేస్తూ స్పెసిఫిక్గా సైంటిఫిక్ పదాలను యూజ్ చేసుకుంటూ ఆప్షన్ అనేది ఏదైతే ఫ్రేమ్ చేస్తాడో అలాంటి ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ సమాధానం తెలియనప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తే ఎక్కువగా సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి డబుల్ నెగిటివ్ కన్ఫ్యూజన్. మరి డబుల్ నెగిటివ్ కన్ఫ్యూజన్ అంటే కావాలని ఎగ్జామినరు పేపర్ తయారు చేసేటప్పుడు మనల్ని ట్రాప్ చేయాలని చూస్తాడు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా తక్కువ సమయం ఉంటుంది. ఓకేనా. ఒక్కొక్క క్వశ్చన్కి 30 సెకండ్స్ 40 సెకండ్స్లోనే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా తక్కువ సమయంలో మనం సమాధానం చేసినప్పుడే జాబ్ అనేది వస్తుంది. ఆ సమయంలో తక్కువ సమయంలో తొందర మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం చేసే టైంలో మిస్టేక్స్ చేస్తామని గ్రహించి కొన్ని ఆప్షన్స్ అనేవి కావాలని 2 నెగిటివ్ పదాలు ఇస్తాడు. ఆ 2 నెగిటివ్ పదాలను మనం ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. కొన్నిసార్లు ప్రశ్నలలో విచ్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అనే పదం ఉంటుంది. విచ్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్, ఇందులో నాట్ అన్న ఇన్కరెక్ట్ అన్న 2 నెగిటివ్ పదాలే. ఓకేనా. నాట్ ఇన్కరెక్ట్, మరి మీనింగ్ ఏంటి? నాట్ ఇన్కరెక్ట్ అంటే కరెక్ట్ అనేది కదా, సరైనది అని అడగకుండా డబుల్ నెగిటివ్ వర్డ్స్ అని యూజ్ చేయడం జరిగింది. నాట్ ఇన్కరెక్ట్. మరి దీని మీనింగ్ ఏంటి? ఏది అసత్యం కాదు అని అంటున్నాడు. అంటే సత్యమైంది ఏది అని అడుగుతున్నాడు కదా. డైరెక్ట్ సత్యమైంది ఏది అంటే మీరు డైరెక్ట్ చూసి ఆన్సర్ పెడతారు. ఇక్కడ చాలా మంది చేసేది ఏంటి అంటే ఇన్కరెక్ట్ మీద ఫోకస్ పడుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్ మీద మీకు ఫోకస్ పడేసరికి కరెక్ట్ అయింది పెట్టకుండా నెగిటివ్ సమాధానం పెడతారు, రాంగ్ ఆన్సర్ పెడతారు. ఓకేనా. జాగ్రత్త. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నాట్ ఇన్కరెక్ట్ అనే పదం వచ్చిన వెంటనే మనం పెన్సిల్ తోటి కరెక్ట్ అని అక్కడ రాసుకోవాలి. మనం కొట్టేసి కరెక్ట్ సెంటెన్స్గా రాసుకోవాలి. కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు అని రాసుకోవాలి. నెక్స్ట్ నాట్ ఫాల్స్ అని ఉంటుంది. నాట్ ఫాల్స్ అని అంటాడు. విచ్ ఈస్ నాట్ ఫాల్స్ అంటారు. నాట్ ఫాల్స్ ఇవి 2 నెగిటివ్ వర్డ్సే. నాట్ ఫాల్స్ అన్నా మళ్ళీ ట్రూ స్టేట్మెంట్ అని ఒకటే కదా, ట్రూ అన్న ఒకటే కదా. నాట్ ఫాల్స్ అంటే ట్రూ అడుగుతున్నాడు. ఓకేనా. పెన్సిల్ తోటి వెంటనే మనం కొట్టేసుకొని అక్కడే మనం రాసేసుకోవాలి ఏది అడుగుతున్నాడు అనేది. తొందరలో చిన్న మిస్టేక్స్ తోటి ఒక్కొక్క మార్కు 2 మార్కుతో జాబ్ మిస్ అవుతుంది. చాలా మంది వేలల్లో ఉంటారు 1 మార్క్ 2 మార్క్స్ తోటి జాబ్ మిస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ ఏంటి అనేది. ఎగ్జామ్లో జాబ్ 1 మార్క్ 2 మార్క్స్ తోటి మిస్ అయితే ఎంత బాధ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఇలాంటివి మిస్టేక్స్ చేసే ఉంటారు. ఎక్కడో ఒక పేపర్లో చాలా మంది ఇలాంటి మిస్టేక్స్ చేసే ఉంటారు. తొందరలో అరే నేను క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఇది ఇన్కరెక్ట్ అనుకొని నేను రాంగ్ పెట్టేసి వచ్చాను, అసలు కరెక్ట్ అనేది మనం పెట్టకుండా డైరెక్ట్ ఇన్కరెక్ట్ అనేది ఒకటే చూశాను, రాంగ్ ఆన్సర్ చేసి వచ్చానని ఇంటికి వచ్చి బాధపడతారు. అలాంటివి 1 కాదు 2 కాదు 5-6 క్వశ్చన్లు కూడా రాంగ్ చేసేస్తారు అప్పుడప్పుడు. ఓకేనా. ఇలాంటి చిన్న మిస్టేక్స్ అనేది ఎప్పుడు చేయొద్దు. ఎగ్జామ్ ఎప్పుడైతే బాగా ప్రిపేర్ అయిన వ్యక్తి ఈ చిన్న మిస్టేక్స్ అనేది చేయొద్దు. ఓకేనా. ఇవి జాగ్రత్త అబ్జర్వ్ చేసుకొని మనం క్వశ్చన్ అప్పటిదప్పుడే మార్చుకొని చేసేసుకోవాలి. ఓకేనా. 1-2 సెకండ్స్ లేట్ అయినా మంచిదే కానీ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవండి. ఓకేనా. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మొదటి ఆలోచనే ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యే ఉంటుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అనుభవం అయ్యే ఉంటుంది. మీకు ఏదైతే ఎగ్జామ్లో ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది క్వశ్చన్ సంబంధించి ఇది సరైన సమాధానం అని స్ట్రైక్ అయిన తర్వాత దాన్ని ఎక్కువగా ఆలోచించి రాంగ్ చేసేస్తుంటారు. ఓకేనా. ఎవరైనా కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ కానీ నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ అయిన స్టూడెంటే కానీ ఎవరైనా కానీ ప్రిపేర్ అయ్యే వెళ్తారు ఎగ్జామ్కి. ప్రిపేర్ అయ్యారంటే ఎంతో కొంత చదివి వెళ్తారు. చదివి వెళ్ళిన తర్వాత అతను ఎన్నో కొన్ని టాపిక్స్ చదివిన తర్వాత ఒక క్వశ్చన్ సంబంధించి సమాధానం చేసినప్పుడు ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ఎగ్జామ్లో ఒక ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చేయాలి. దాని కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మాత్రం అతని స్ట్రైక్ అవుతుంది. డైరెక్ట్ చూడడంతో ఇది ఆప్షన్ ఇదే కరెక్ట్ అని స్ట్రైక్ అవుతుంది. అలాంటి ఆప్షన్ అనేది స్ట్రైక్ అయిన వెంటనే మీకు ఎక్కువగా ఆలోచించకుండా పెట్టండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఒకవేళ మీకు ఇదా అదా అనే ఆప్షన్గా ఎక్కువ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా రాంగ్ చేస్తారు. 70 to 80% ఇలా రాంగ్ చేసే వస్తారు. ఓకేనా.
మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇదే ఆప్షన్ పెట్టాలనుకున్నా, కానీ క్యాన్సల్ చేసేసి తర్వాత ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నా అని ఒక 10 to 15 క్వశ్చన్స్ ఫస్ట్ ఇదే అనుకున్నాను కానీ తర్వాత ఇది పెట్టేసి వచ్చాను అని బాధపడతారు. ఓకేనా? ఇలా ప్రతి ఒక్కరికి అయ్యే ఉంటుంది ఎగ్జామ్లో. అంటే దీనికి సంబంధించి రీజన్ ఏంటి అంటే, మన సైకాలజీ ప్రకారం మనం ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అయినప్పుడు సబ్జెక్ట్ సంబంధించి మనం ఎంత చదివినా కూడా అది ఎక్కడో దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? మనం మర్చిపోయామని మనం అనుకుంటాం, మనకి ఏమీ గుర్తులేదని అనుకుంటాం. కాకపోతే క్వశ్చన్ చూసినప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్ అనేది మనకు స్ట్రైక్ అవుతుంది. ఇదే కరెక్ట్ ఏమో అని అనిపించినప్పుడు వెంటనే పెట్టేసేయాలి. అంటే మనకు దానికి సంబంధించి పూర్తిగా కన్ఫామ్గా సమాధానం తెలియనప్పుడు ఇది స్ట్రైక్ అవుతుంది, ఈ ఆప్షన్ అనేది స్ట్రైక్ అవుతుంది. అలాంటి ఆప్షన్ మాత్రమే పెట్టాలి. ఏదైతే మనం ఫస్ట్ మొదటగా అనిపిస్తుందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఎక్కువ దాని గురించి ఆలోచించి వేరే ఆప్షన్ అనేది పెట్టకండి. ఓకేనా? ఫస్ట్ మీకు దాని గురించి కన్ఫర్మ్ తెలిస్తే పెట్టేసేయండి. లేదు డౌట్ఫుల్గా ఉంది కానీ ఇది స్ట్రైక్ అయింది ఆప్షన్ ఫస్ట్ చూడడంతో ఇదే మనకు ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది అని అనిపించిన ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోండి. అలాంటి ఆప్షన్స్ మాత్రం ఎక్కువగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నచ్చిందా వీడియో? వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ సంబంధించి ట్రిక్స్, ఈ ఎంసీక్యూ ట్రిక్స్ సంబంధించి ఇప్పటికే మీకు 20 పైగా ట్రిక్స్ చెప్పడం జరిగింది. డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్స్, సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియో కూడా చూడండి, మీకు టాప్ 10 ఎంసీక్యూ ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది దాని కంటిన్యూషన్ వీడియో. ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ ఎగ్జామ్లో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సంబంధించి మీకు తెలియనప్పుడు ఎలా సమాధానం చేయాలో నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని ఇందులో కోర్సెస్ చూడండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కూడా ప్రతి ఎగ్జామ్కి మన కోర్సెస్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుందండి. అదేవిధంగా వీటితో పాటు మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడరు ఎంసీక్యూ ట్రిక్స్ కోర్స్ కూడా ఎక్కడా చూడని విధంగా ఎంసీక్యూ ట్రిక్స్ కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉందండి. అంటే ఎంసీక్యూ ట్రిక్స్ కోర్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పిన టాపిక్ ఇలాంటి మోడల్స్ అనేది డిఫరెంట్ మోడల్స్ అనేది ఎగ్జామ్లో వస్తే ఎలా సమాధానాలు చేయాలి, తెలియని ప్రశ్నలకు ఎలా సమాధానాలు చేయాలనే కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉందండి. సో నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.